హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మిస్టర్ పరమేష్. గైస్, ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి శ్రీ పోత్రి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానం రాసినటువంటి గుహ అయితే ఏదైతే ఉందో అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఆ గుహ ఎంత రిస్ట్రిక్షన్స్ తో కూడుకుని ఉందో మాటలు అయితే చెప్పలేము. అంతేకాదు, ఇక్కడ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ గుహ ఉన్న ఏరియాని రవ్వలకొండ అని పిలుస్తారు. ఈ రవ్వలకొండలోని గుహలోకి వెళ్లే దారి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మీకు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైక్ మాకు ఇంకో వీడియో చేయడానికి చాలా బూస్టింగ్గా ఉంటుంది. ముందుగా మనం శ్రీ అచ్చమాంబ గారి ఇంటి దగ్గర నుండి మనం ఈ ప్రయాణం అయితే మొదలు పెట్టబోతున్నాం. ఎందుకంటే ఇక్కడే కదా ఫ్రెండ్స్ శ్రీ పోత్రి వీరబ్రహ్మేంద్ర గారు పశువుల కాపరిగా చేరి ఆ రవ్వలకొండకు వెళ్ళి పశువులను కాచుకుంటూ అక్కడ ఉన్న గుహలో కూర్చొని ఈ కాలజ్ఞాని రాసినట్టు చరిత్ర చెప్తుంది. సో మనం ఇప్పుడైతే ఆ రవ్వలకొండకు వెళ్ళే ముందు ఇక్కడికి విజిట్ అయ్యి ఇక్కడ మొత్తం అద్దాల మేడ అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ఏ విధంగా స్టే చేసేవారు అవన్నీ అయితే మనం చూసిన తర్వాత రవ్వలకొండకు వెళ్ళి అక్కడ వీడియో మొత్తం కూడా మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి, కంటిన్యూగా చూడండి. ఐ థింక్ నేను వీడియో మీకు బెస్ట్ ఇవ్వగలని అనుకుంటున్నాను. ఓకే ప్లీజ్, లెట్స్ స్టార్ట్ ద షో. సో గైస్, మనం మొత్తానికి అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అచ్చమ్మ వారి ఇంటికాడికి అయితే వచ్చినాం. అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి ఫస్ట్ పశువులు మేపిన అని చెప్పారు ఫ్రెండ్స్. అదైతే మనం ఇక్కడికి వచ్చాము. ధ్వజస్తంభం అంతా బాగానే కట్టేసినట్లు, మొత్తం లైటింగ్ కూడా చూసుకుంటే. శ్రీ గ్రామీణ అచ్చమాంబ చింత చెట్టు మఠం ఇది ఎక్కడ ఉంది అనుకుంటారు ఫ్రెండ్స్. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే చింత చెట్టు మఠం. ప్రజెంట్ అయితే ఇప్పుడు లోపలికి ఎంట్రీ కాబోతున్నాం. జాగ్రత్త దీమమ్మి, భయం. స్టెప్స్ చూడండి, చాలా భయంకరంగా ఉన్నాయి. స్ట్రైట్గా ఉన్నాయి స్టెప్స్. చెప్పాలంటే లోపలికి అయితే వెళ్దాం గుహ లోపలికి. అద్దాలే ఉన్నాయి అక్కడ. దారి నెంబర్ 3కి వెళ్ళాలి ఫస్ట్. అండ్ ఈ సీన్ చూసారా ఫ్రెండ్స్, గరిమిరెడ్డి శ్రీ అచ్చమాంబ వారి కుమారు ఉన్నారు కదా ఫ్రెండ్స్. అతను పుట్టుకతోటి గుడ్డివాడు. అతనికి చూపు అంటే దృష్టి తెచ్చే వీడియో సంఘటన అన్నమాట ఇది. మొత్తం అద్దాలు అయితే మొత్తం ఫుల్ ఉన్నాయి. ఎటు తిరిగి నుండి వచ్చి ఎటు పోతున్నా కూడా అర్థమవుతలేదు. వీరబ్రహ్మేంద్ర దగ్గర ఏమనుకుంటే అచ్చమ్మ ఉండి ఏం చేస్తున్నా అడుగుతున్నట్టుంది. ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. ఏమి కొన్నిగా వాము నీ పట్టణం కూడా అమ్మ. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గోవులు కాస్తున్నట్టు ఇక్కడ. వీరబ్రహ్మేంద్ర గారు ఆ గుహ, మనం ఇప్పుడు వెళ్ళబోయే గుహలో ఈ విధంగా కూర్చొని బయట గోవులను కాచేదని చెప్పి సీన్ పెట్టిండు ఇక్కడ. ఓహో, ఇది ఆయన ఖాళీగా రాస్తున్నా. అచ్చమ్మ గారు ఇలా తొమ్మిది చూసాను అనమాట. మేబీ అక్కడ గుహలో ఉండొచ్చు అనుకుంటా ఈ సీన్. అక్కడ గుహలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా ఇటు ఇంకో దారి ఉంది. అదే దారి. Oh my God.
మళ్ళీ ఓ ఇక్కడ మెట్లు ఉన్నాయి. బాగా మెట్ల పైకి ఎక్కండి. మళ్ళా మెట్లకి పైకి వెళ్తే మళ్ళీ అద్దాల మేడనే కనిపిస్తుంది మనకి. ఫ్లోర్కి అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అసలు. చుట్టూ తిరిగి వచ్చిన మళ్ళీ పైకి పోను అయితే చుట్టూ తిరిగి మళ్ళీ ఆడికి వచ్చా మళ్ళీ పైకి వెళ్తున్నాం. మొత్తానికి అయితే పైకి వచ్చినాం. ఇప్పుడు ఎటు వచ్చినట్టే రావాలి. ఇక్కడ బ్రహ్మంగారిది ఒక విగ్రహం అయితే పెట్టిండ్రు, అచ్చమ్మ గారిది అని. అండ్ అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ అదే రవ్వలకొండ. ఇప్పుడు నెక్స్ట్ మనం అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు దీనికి ఎదురుగా మళ్ళీ పైన కూడా మెట్లు ఉన్నాయి. ఇది పైన ఏముందో. గారు అని వీరబ్రహ్మేంద్ర స్వామి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం అక్కడ రవ్వలకొండకి అయితే వెళ్ళబోతున్నాం. అది కాకుండా కనిపిస్తాం కొండ మీదకి. సో ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా రవ్వలకొండకైతే బయలుదేరబోతున్నాం. నాలుగు జస్ట్ 7 వరకే ఉంటుంది. మెట్లు దిగాలి, మెట్లు ఎక్కాలి అని అనుకున్నావా పాపా? బా హనీ అనుకో, చాలా భయంకరంగా ఉంటుంది గుహ. ఇప్పుడు మమ్మీ ఎందుకు భయం వేస్తుందా? ఒకసారి గుహ చూడండి ఫ్రెండ్స్, అంత ఎంత భయంకరంగా ఉంటుంది.
భయంకరంగా ఉంటుంది. వాటర్ అయినా బా మొత్తం. అట్నే బా కొంచెం ముందుకే రైట్ తీసుకో బా. ముందుకే రైట్ తీసుకుంటే స్ట్రైట్ ఇంకా రైట్ తీసుకుని చక్కవు. మొత్తం వర్షాలు పడినాక గుహలో వాటర్ మొత్తం నిండిపోయినట్టు ఇవన్నీ. రానట కాశల్లా పా నేను వస్తున్నావా అంత భయం అయితే. బా రైట్ తీసుకో ముందల ఆ లైట్ కనిపించగానే రైట్. తొందరపడి హెడ్ పైకి తక్కువ డౌన్ చేసుకున్నాము. మొత్తం కింద అయితే వాటర్ అయితే ఫుల్గా నిండిపోయిన ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే. ఉంటుంది ఇదే బా. ఇక్కడ శ్రీ స్వామివారు కాలజ్ఞానం రాసిన స్థలం ఇదే. సో గాయస్ మొత్తానికి అయితే స్వామివారి సన్నిధికి అయితే చేరుకున్నాం. బ్రహ్మంగారు ఇక్కడ కోసం కాలజ్ఞానం రాసిన వారు అప్పుడు. ఈ గుహలు जी भाई బా గుహలు ఎక్కడెక్కడ ఉన్నా సార్ చూసేదంపా. యాగంటికి దారి ఈ విధంగా ఈ గుహ నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండేవట. అంటే దాదాపు ఈ గుహ నుండి వెళ్ళిపోతే ఎట్లా ఉంటాయా. బా ఈడెవరో ఉన్నారు కేరా, ఈడెవరో ఉన్నారు. ఓ ఈయన ఎవరు ఏం తెలుసు కాదు. ఎవరు అచ్చమ్మ అచ్చమ్మ గారు. అంటే ఇక్కడ నుండి అంటే అచ్చమ్మ గారు ఇక్కడ నుండి తొంగి చూస్తే అవన్నీ కనిపించాయి అన్నమాట గుహ. ఆయన రాస్తున్నది నుంచి చూసింది ఇట్లా నిలబడి కనబడుతుంది ఇట్లా. ఎస్ అందుకని ఇక్కడ డైరెక్ట్ గా పాయింట్ అయితే కనిపిస్తుంది మనకు కూడా. వ్యూ పాయింట్ ఈ నుంచి ఒకసారి మీకు చూస్తే ఇక్కడ నుండి ఇటు చూసింది అనమాట. బా స్వయంభూ బాగా గణపతి అట గణపతి ఫోటోది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే వాటర్ ఇట్లా ముందుకు అవుతుందా స్వామివారి కొలను ఉంటుంది బా ఇక్కడ. సో గాయస్ ఈ వాటర్ అంతా ఈ కొలం నుండి వస్తున్నాయి. ప్రవహించడం గమనించవచ్చు మీరు. స్వామివారి కొలం నుండి వాటర్ వస్తున్నాయి.
బంద్ చేసిండు చూడు, గోడలు కట్టింది అడ్డం పోకుండా అట్లా కింద స్వామివారు ఉపయోగించిన కొలను ఫ్రెండ్స్. అండ్ ఈ దారుగుంటే వెళ్తే శ్రీశైలంకి దారి ఉంటుంది అనే విషయం ఉంది. కొలంలో వాటర్ వచ్చిన ఎంత ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉన్నాయో చూస్తే తాగాలనిపిస్తుంది నాకైతే. వస్తాను బా. ఇప్పుడు మనకు వాటర్ ఎక్కువ ఉంటే ఫ్లో అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇక్కడ ఫ్లో అయ్యేది మనం గమనించవచ్చు. అంటే ఈ కొలను ఉంటే వాటర్ మొత్తం కూడా గుహ నిండిపోయింది అనమాట ప్రజెంట్ అయితే. ఇప్పుడు నెక్స్ట్ మహానందికి దారి, ఇటు నుండి మహానందికి దారి కూడా ఉందని చెప్తున్నారు. లోపలైతే చాలా చీకటిగా ఉంది. ఏం కాదు, ఏం లే మమ్మీ పా. ఆ కొలం నుండి వాటర్ ఇప్పుడు వచ్చేసామన్నమాట. అయితే యాక్చువల్గా మేము ఫస్ట్ అయితే ఏమనుకున్నాం అంటే వర్షం వల్ల ఇవి వాటర్ కమ్ముకున్నాయి అని నేను అనుకున్నా. కొలం నుండి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ కూడా దారి ఉన్నట్టుంది. గుహ ఎక్కడ వెళ్తుందో తెలియదు కానీ ఈ గుహ కూడా దారి ఉంది. బాగా ఒకసారి ముందుకేసావు మనిషి రా. కొలంలో వాటర్ మొత్తం వచ్చేస్తున్నాయి. బాగా ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఉంది. తాటి చెట్టు ఉండే స్థలం అట్లా, అంటే కాళ్ళకి మొత్తం తాటాకులతో రాష్ట్రం అని చెప్పారు కదా, అంటే ఇక్కడనే తాటి చెట్టు ఈ గుహలో ఎలా పెరిగిందో తెలియదు కానీ తాటి చెట్టు ఉండే స్థలం ఇక్కడ. అంటే మేబీ దీనిపైన ఉండొచ్చేమో. గుహ అయితే ఇక్కడ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళైతే చూద్దాం ఎక్కడ ఏమేమి ఉన్నాయో. మొత్తం పొలం చూడడానికి చిన్న ఉంది కానీ వాటర్ అయితే ఫుల్ నింపేసినాయి. ప్యాంటు తడిచిపోతుంది, కింద ఏముంటాయో టెన్షన్గానే ఉంది వెళ్ళాలంటే. ఇక్కడ 3 దారులు అయితే ఉన్నాయి కానీ క్లోజింగ్ అనిపిస్తుంది మనకి. కొలంలో నుండి వచ్చిన వాటర్ చూసిన కదా ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా అయితే ఇంచుమించు గుహగా అయితే బాగానే ఉన్నాయి. మీరు ఒకసారి నన్ను గమనించవచ్చు, దాదాపు మోకాల వరకు నీళ్ళు వచ్చేసినాయి. ఈ వాటర్ వీటి నుండి క్షేత్రాలు, ప్రతి ఒక్క గుహ కూడా క్షేత్రాలకు వెళ్ళే దారులకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క చోట లెక్కించబడి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ పైకైతే వెళ్దాము. అయిపోయింది. శైల ఏమైందమ్మా, భయం అవుతుందా? సో ప్రస్తుతం నా పరిస్థితి చూస్తున్నారు కదా,
స్నానం చేసుకున్నా. ఈరోజు మళ్ళీ స్నానం చేసినట్టుంది. నెక్స్ట్ మన అన్నదాని దగ్గరికి వెళ్ళి భోజనం చేసి అటువంటి అక్కడ బయలుదేరాం ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడితో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్. పాప మా చెల్లె వీడియో వచ్చేసి అని చెప్పి బాధపడుతున్నట్టుంది. కానీ బాయ్.